హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఎక్కడ ఆపాము? గంగాదేవి శంతనుడి దగ్గరకు వచ్చి అదే జరిగిన కథ అంతా, వాళ్ళ తండ్రితో జరిగినది, అంటే ఎలాగా వాళ్ళ తండ్రి కోడలు అవ్వాలని చెప్పాడు. ఆ కోడలు అవ్వాలనే విషయాన్ని గురించి కూడా ప్రతీపుడు శంతనుడికి చెప్పడం కానీ, దాని తర్వాత శంతనుడు గంగా తీరానికి వచ్చినప్పుడు గంగాదేవి అక్కడ ప్రత్యక్షం అవ్వడం ఆడి వరకు చూసాం కదా. ఇప్పుడు ఈరోజు రెండు చిన్ని చిన్ని కథలన్నమాట. దాని తర్వాత జరిగిన సన్నివేశాలు, దాని తర్వాత జరిగిన కథ ఇది మనము చూస్తాం అన్నమాట ఈ వీడియోలో. రెండు చిన్న చిన్న కథలు. ఫస్ట్ కథకు వచ్చేసి గంగా శంతనుల సమయం అన్నమాట. అంటే వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్న తర్వాత ఏమైంది అనేది మనము చూస్తామన్నమాట. అక్కడ గంగా శంతనులు నిల్చుకున్నప్పుడు శంతనుడి పైకి మన్మధుడు బాణం వదులుతాడు. దానివల్ల ఆయన గంగాదేవిని వివాహం చేసుకునే ధోరణిలో చూస్తాడనమాట. సరే, అది అర్థం చేసుకున్న గంగాదేవి వెంటనే చెప్తుంది అనమాట. రివర్స్లో తనే చెప్తుంది, మీరు నన్ను భార్యను చేసుకోవాలనుకుంటున్నారు కదా, కానీ నేను కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటేనే నేను భార్యగా నేను మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తాను అన్నట్టుగా చెప్తుంది. ఏంట కండిషన్స్ అంటే, ఫస్ట్ కండిషన్, నేను ఏం చేసినా కూడా ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పిన వెంటనే నేను మరుక్షణము తిరిగి వెళ్ళిపోతాను, నా అభిలాష ప్రకారమే జరగాలనే విషయాలు అన్నట్టుగా గంగాదేవి చెప్తుంది. అది విన్న శంతనుడు సరే అని చెప్పేసి అప్పటికప్పుడు ఒప్పుకుంటాడు. సరే, దాని తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరికి గంధర్వ వివాహం జరుగుతుంది. దాని తర్వాత అలాగా వాళ్ళు సాంగత్యంలో సంవత్సరాలు కూడా క్షణాల్లో గడిచిపోయేట్టుగా అనిపిస్తుంది అనమాట శంతనుడికి. అలా కొంతకాలానికి ఆయనకి ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా 7 మంది పుత్రులు పుడతారు. కానీ ఆ 7 మంది పుత్రులను గాను గంగాదేవి వెంటనే కూడాను గంగా నదిలో కలిపేస్తుంది అనమాట. గంగా నదిలో వదిలేస్తుంది 7 మంది పుత్రుల్ని. ఆయన శంతనుడు ఎక్కడ మళ్ళీ అడ్డు చెప్తే గంగాదేవి వెళ్ళిపోతే నేను బతకలేను అన్నట్టుగా శంతనుడు ఉంటాడనమాట. కాబట్టి క్వశ్చన్ చేయడు. 7 మందిని అలా 7 మంది పుత్రుల్ని అలా గంగలో కలిపేసినా కూడా క్వశ్చన్ చేయడు. సరే, ఇది ఇలా జరిగిన తర్వాత కొంతకాలానికి అష్టమ సంతానం వస్తుందన్నమాట. అంటే అష్టమ పుత్రుడు పుడతాడు. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఏంటి ఇలా చేస్తుంది, ఇప్పుడు కూడా ఇలానే చేస్తుందా అన్నట్టుగా ఆ ఆలోచనలో ఉన్నప్పుడే గంగాదేవి వెంటనే ఆ పుత్రుడిని కూడా చేతిలోకి తీసుకొని గంగలో కలపడానికి గాను వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన వెంటనే శంతనుడు గంగాదేవి ఎదురుకొచ్చి ఆపి, ఎలా చేస్తావు నువ్వు, అసలు తల్లివేనా ఏంటి, ఇంత క్రూరంగా 7 మందిని చంపేశావు, 8వ వాడినన్నా నాకు నాకు పుత్రశోకాన్ని కలిగిస్తావా, 7గురిని చంపేశావు కదా, అసలు నువ్వు తల్లివేనా అన్నట్టుగా ఎంతో బాధపడుతూ క్వశ్చన్ చేస్తాడు. సరే, దానికి గంగాదేవి ఆ క్వశ్చన్ చేసినా కూడా వినకుండా గంగలో కలిపేద్దాం అన్నట్టుగా ఉంటే ఆయన ఇంకా క్రూరంగా మాట్లాడతాడు. ఏంటి, అసలు తల్లి ఎలా చేస్తుందా, ఎందుకు, అసలు నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటంటే గట్టి క్వశ్చన్ చేసేసరికి అప్పుడు గంగాదేవి చెప్తుంది అనమాట, నేను మామూలు మానవ స్వరూపంలో మానవురాల్ని కాను, నేను గంగా నదిని బ్రహ్మదేవుని యొక్క పుత్రికను, త్రిలోక పావనిని, జాహ్నవీదేవిని, మరియు మహామునీంద్రులందరూ సేవించే భగీరథి నదిని అని గంగాదేవి శంతనుడికి చెప్తుందనమాట. అలాగనే ఇంకోటి ఏం చెప్తుందంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు అడ్డు చెప్పావు కాబట్టి ఈ అష్టమపుత్రుడిని నేను గంగలో కలపను, నీకే వదిలేస్తున్నాను, నువ్వే బాగా పెంచి పెద్ద చేయి, మంచి మహాత్ముడు అవుతాడు అన్నట్టుగా గంగాదేవి చెప్తుందనమాట. ఒకంతకు శంతనుడికి అది ఓకే, మంచిగానే ఉంది, పుత్రుడు ఉన్నాడు అని అనిపించిన ఇంకొక సైడ్ భయం అనమాట. ఆ భయం నిజం చేసినట్టే గంగాదేవి చెప్తుంది అనమాట, ఇంతటితో నీకు నాకు ఉన్న సంబంధం అయిపోయినట్టే, నువ్వు నాకు ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే నాకు అడ్డు చెప్పావో ఆ క్షణంలోనే మన ఇది తీరిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నా యొక్క లోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు శంతనుడు అడుగుతాడు, అసలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టుగా అడిగితే గంగాదేవి చెప్తుందనమాట, ఆ 8 మంది పుత్రులు కూడాను వసువులు, వాళ్ళకి వశిష్ఠ మహర్షి శాపం వల్ల వాళ్ళు మానవ లోకంలో జన్మించాలా అని ఉంది కదా, దానివల్ల జన్మించారు. ఆ 7గురు కూడాను
వెంటనే తమ లోపకాలకి చేరుకోవాలనుకున్నారు. అందుకే అలాగా వారిని గంగలో కలిపేశాను. 8వ వాడు మాత్రము చిరకాలం బతకాలనేది నా కోరిక. అందుకే 8వ అష్టమ సంతానం మాత్రం బతికుంది అన్నట్టుగా గంగ చెప్తుందనమాట. ఇంకోటి ఏం చెప్తుందంటే, నీవు ఆ వసువులకి తండ్రివైనావు కాబట్టి నీకు అక్షయ పుణ్యలోక భాగ్యం కలుగుతుంది కూడాను అన్నట్టుగా కూడా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తుందన్నమాట గంగాదేవి. సరే, ఇదంతా క్లీన్గా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటాడనమాట శంతనుడు. విన్నాక క్వశ్చన్ చేస్తాడు, అసలు వసువులు అంటే చాలా గ్రేట్ కదా, వాళ్ళు ఎంతో ముఖ్యులు కూడాను కదా, వారికి వశిష్ఠ మహర్షి దగ్గర శాపం ఎలా వచ్చింది, అసలు ఏంటి, ఈ అష్టమ సంతానం మాత్రం చిరకాలం ఎందుకు బతకాలి ఏంటి అన్నట్టుగా క్వశ్చన్లు వేస్తాడనమాట గంగాదేవిని. అప్పుడు గంగాదేవి ఆ శాప వృత్తాంతం చెప్తుందనమాట. ఇది మన రెండో స్టోరీ అనమాట. సెకండ్ స్టోరీ వాళ్ళ వృత్తాంతం, అష్టవసువులు ఎలా ఏంటి వాళ్ళకి శాపం ఎలా వచ్చింది ఏంటి అనేది ఇది సెకండ్ స్టోరీ. గంగాదేవి స్టార్ట్ చేస్తుంది. ఎలా అంటే ఫస్ట్ అసలు వశిష్ఠ మహర్షి ఎవరు అనేది దాని నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. వరుణ మహాముని చిరకాలం ఆయన తపస్సు చేసిన తర్వాత పుట్టిన పుత్రుడు వశిష్ఠ మహాముని అనమాట. అలానే ఆయన వశిష్ఠుడు కూడా చాలా పవర్ఫుల్ అయిన ముని. ఆయన చిరకాలం కూడాను తన తపస్సులో మునిగిపోయి అలానే ఉండిపోయాడనమాట వశిష్ఠుడు. అలా ఆయన ఎప్పుడు కేవ్స్లోనే ఉంటూ ఆ ఫలాలు అవే తింటూ కూడాను ఆయన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడనమాట. ఇలా తన జీవితాన్ని ప్రశాంతంగా సాగించడానికి ఇంకొక కారణం ఉంది. ఏంటి అంటే ఆయన ఎప్పుడు తపస్సు చేసుకుంటూ తపస్సు కానీ లేకపోతే హోమాలు చేసుకునే ఆయన తన ఆహారం కానీ ఏంటి దానికి ఎవరు చూసుకుంటున్నారు అంటే నందిని దేను అనే ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవు వశిష్ఠుని యొక్క ఆహారం కానీ ఫలాలు కానీ పలహారం అన్నీ కూడాను అది చూసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఆయన ఎప్పుడు తపస్సులో కానీ లేకపోతే హోమంలో కానీ ఉండిపోతాడు. ఆయనకి సంబంధించినటువంటి ఈ నందిని దేను చూసుకుంటూ ఉంటుందన్నమాట. అంత గొప్పదనమాట నందిని దేను. అసలు వీళ్ళిద్దరి గురించి ఈ రెండు క్యారెక్టర్స్ ఏంటి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు తెలుస్తుంది. అలా ఒకరోజు ఆయన వశిష్ఠుల వారు బయటకు వెళ్ళి హోమాలకి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుందాం అన్నట్టుగా బయటకు వెళ్ళినప్పుడు నందిని దేని ఆశ్రమంలోనే ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ ఆశ్రమానికి వసువులందరూ ఉల్లాసం కోసం అన్నట్టుగా ఆ ఆశ్రమానికి వస్తారు. వాళ్ళు వారి యొక్క అంటే సైట్ సీయింగ్ అన్నట్టుగా అనుకోవచ్చు కదా మనము, ఆ టైప్లో అనమాట. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ అలా అక్కడ ఉన్న జలపాతాలు కానీ అవన్నీ కూడా తిరుగుతూ వస్తారు. అలా వచ్చినప్పుడు ఆ వసువుల్లో ఒక ముఖ్య వసువు యొక్క భార్యకు ఈ నందిని దేని కనిపిస్తుంది అనమాట. అది కనిపించగానే ఈ నందిని దేని గురించి వసువుకి తన భార్య చెప్తుంది. దాని యొక్క క్వాలిటీస్ అవన్నీ కూడా చెప్తే అప్పుడు వాళ్ళు వసువులు గుర్తు చేస్తారనమాట. ఏంటి అంటే ఆ నందిని దేను అనేది వశిష్ఠుల వారి హోమధేను. దాని పాలు కానీ మనము తీసుకుంటే 10,000 సంవత్సరాల వరకు కూడాను మనము రోగాలు రాకుండా చాలా హెల్తీగా జీవించగలుగుతాము అన్నట్టుగా చెప్తారనమాట. అది వినగానే ఆ వసువు యొక్క భార్యకి తన యొక్క స్నేహితురాలైన సఖి అయిన జితవతి గుర్తొస్తుందన్నమాట. అసలు ఆ జితవతి ఎవరు అంటే ఉసీనర మహీసుని తనుజాత అనమాట. ఈ ఉసీనర మహీసుడు ఎవరు అంటే ఆయన అప్పట్లో హానెస్టీ అంటే ఆయన పేరు వచ్చేట్టుగా అంటే అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన అనమాట. ఆయన యొక్క కూతురు ఈ జితవతి అనమాట. ఈ జితవతి ఎవరు అంటే ఈ యొక్క వసువు భార్య యొక్క ఇష్టసఖి అనమాట. ఆ భార్య ఏం చేస్తుంది అంటే వసువు యొక్క భార్య అడుగుతుంది అనమాట, ఈ నందిని దేనుని ఆ యొక్క జితవతికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు తను రోగాలు రాకుండా చాలా హెల్తీగా ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఎంతసేపటికి ఆ మాట వినగానే ఆ ముఖ్య వసువు ఒప్పుకోడనమాట. నేను చెయ్యను, అది వశిష్ఠుల వారి హోమధేను, మనం చెయ్యలేము అన్నట్టుగా చెప్తాడు. అయినా కూడా ఎంతోసేపు తన భార్య అలా అడుగుతూనే ఉంటుంది అనమాట. దీంతోపాటి మిగతా వసువులందరూ కూడా ఎగదోస్తారు కింద నుంచి. ఇలాంటి విషయాల్లో చాలామంది ఉంటారు మనకు కూడాను. అలా ఎగదోసినప్పుడు ఆయన ఏం చేయలేక ఇంకా లాస్ట్కి సరే అని చెప్పేసి ఆ నందిని దేనుని వీళ్ళందరూ 8 మంది కలిసి కొట్టేసి తీసుకెళ్ళి జితవతికి బహుమానంగా ఇస్తారనమాట.
ఇక్కడతో అక్కడ ఆ టైంలో అది అయిపోయిందనమాట. దీని తర్వాత వశిష్ఠ మహాముని చెప్పినా కదా హోమ సామాగ్రి కోసం బయట వెళ్ళినాడని. మళ్ళీ ఇంటికి వచ్చేయాలి కదా, ఎంతైనా ఆశ్రమానికి రావాల్సిందే కదా, ఎవరు ఎంత బయట తిరిగినా. అదే ఆశ్రమానికి రాగానే నందిని దేను కానీ అసలు దాని ఛాయలే ఎక్కడా కనిపించవు అనమాట ఆడ. ఏందిరా నాయన ఏంటి అసలు ఏంటి అంటే, ఒకవేళ అరణ్యానికి వెళ్ళిందేమో అని చెప్పేసి ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఆ అరణ్యం అంతా కూడా తిరుగుతాడనమాట. అయినా కూడా కనిపించదు ఆయనకి. అర్థం కాదనమాట ఏంటి ఎక్కడికి పోయింది నందిని దేను అని. అప్పుడు ఆయన తన దివ్య దృష్టితో చూసి ఆ వసువులు ఎలాగా తన నందిని దేనుని అపహరించారనేది తెలుసుకుంటాడనమాట. అలా తెలుసుకోగానే ఆయన ఆగ్రహంతో వసువులందరికీ మీరు మానవలోకంలో జన్మించరుగాక, నరలోకంలో జన్మించరుగాక అని శాపం ఇస్తాడనమాట. ఈ శాపము ఎక్కువసేపు పట్టలేదు వసువులకి అర్థం కావడానికి, వాళ్ళకి తెలియడానికి. అది తెలిసిన వెంటనే ఆ నందిని దేనిని తీసుకొచ్చి మళ్ళీ వశిష్ఠ మహర్షికి అప్పగించి ఆయన్ని వేడుకుంటారన్నమాట. అయ్యా తప్పుదం జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, మాకు శాప విమోచనం చేయండి అన్నట్టుగా అడుక్కుంటే బ్రతిమాలుకుంటే ఆయన చెప్తాడనమాట వశిష్ఠుల వారు, సరే మీ అందరికీ కూడాను నరలోకంలో మీరు జన్మించిన వెంటనే మీ యొక్క ఆయుష్ తీరిపోయి మళ్ళీ మీరు మామూలుగా అయిపోతారు. కానీ అష్టమ వసువు ప్రభాసుడు మాత్రం గోచౌర్యం చేశాడు, అంటే ఆ గోవుని అపహరించాడు కదా, వానికి మాత్రము ఆయుర్దాయం మొత్తము పూర్తయ్యే వరకు కూడాను నరలోకంలోనే ఆయన ఉండాలి అన్నట్టుగా చెప్తాడనమాట. ఆయన మొత్తం ఆయుర్దాయం నరలోకంలో ఉన్న ఆయనకి సంతతి మాత్రం కలగదు, అంటే పుత్రులు మాత్రం జనించారు అనేది కూడా చెప్తాడనమాట ఆయన వశిష్ఠ మహాముని. అంటే ఏంటి, ఆ గోవుని అపహరించినందుకు ఆయనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నట్టుగా చెప్తాడనమాట వశిష్ఠ మహాముని. ఆయన చెప్పింది అంతా సత్యమే అన్నట్టుగా చెప్తాడు. దీని తర్వాత జరిగింది మనకు తెలిసిందే. ఆ వసువులు 8 గంగాదేవిని వేడుకోవడము, దాని తర్వాత జరిగిన ఇది అని చెప్పేసి గంగాదేవి స్టోరీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది అనమాట. గంగాదేవి అదృశ్యం అయిపోగానే ఆయన శంతనుడు అయ్యో గంగాదేవి వెళ్ళిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది అన్న బాధతోనే రాజ్యం చేరుకుంటాడు. కానీ ఎంత బాధ ఉన్నా కూడా ఈయన యొక్క భార్య వెళ్ళిపోయిందని రాజ్యాన్ని మాత్రం పక్కన పెట్టడం కానీ నెగ్లిజెన్స్ అనేది ఉండదన్నమాట. ఆయన రాజ్యపాలన బాగా చేస్తాడు. అసలు ప్రజలు కూడాను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరికి వేరే జంతువుకు కూడా, మనిషికనే కాదు వేరే జంతువుకు కూడా హాని కలగకుండా చూసుకుంటూ ఉంటాడనమాట. ఆ రాజ్యంలో కూడా అందరూ సత్యవంతులు కానీ గుణవంతులు అందరూ అలా అంత మంచిగా ఉంటారనమాట. దీని తర్వాత ఆయన శంతనుడు ఒకసారి మృగోల్లాసం కోసం, అంటే అదే వేట కోసం అనేది బయట వస్తాడు. వేటకు ఆయన వెళ్ళినప్పుడు తెలియకుండానే ఆయన గంగా తీరానికి వచ్చేస్తాడు. ఆ గంగా తీరం వెంటనే ఆయన వెళ్తూ ఉండగా ఒక బాలుడు కనిపిస్తాడనమాట. ఆ బాలుడు ఏం చేస్తూ ఉంటాడంటే గంగా నది యొక్క ప్రవాహాన్ని ఆపడానికి తన బాణాలతో డ్యామ్ కట్టడానికి చూస్తూ ఉంటాడనమాట. అది చూసిన వెంటనే శంతనుడు ఎవరి బాలుడు ఏంటి అన్న ఒక థాట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటుంది కదా, ఒక ఫీల్ ఉంటుంది కదా, తన కొడుకు కదా ఎంతైనా, ఆ బ్లడ్ ఫీల్ వల్ల ఆయన వెళ్ళి కలుస్తాడనమాట ఆ బాలుడిని. దీంతో ఈ యొక్క వృత్తాంతం అయిపోయింది. ఈ వీడియో పూర్తయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్ ఎపిక్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.